ఈ వీడియోలో నేను మీకు మీరైన క్రియేటర్స్ లాగా మీరు యూట్యూబ్లో గ్రో అవ్వాలంటే మీకు కన్సిస్టెన్సీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. యూట్యూబ్ వీడియోస్ చేయాలంటే స్టార్టింగ్లోనే మంచి మొబైల్ ఉండాలి, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎడిటింగ్ ఉండాలి, వీడియో ఇన్ని మినిట్సే ఉండాలి, ఈ టైంకి అప్లోడ్ చేయాలని చెప్పేసి మీకు కబుర్లు చెప్పను. బేసిక్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ స్టేజ్లోనే అందరి దగ్గర హై లెవెల్ ఎడిటింగ్ స్కిల్స్ కానీ హై క్వాలిటీ కెమెరాస్ కానీ ఉండవు. గ్రో అవుతున్న కొద్దీ ఎర్నింగ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కొనుక్కుంటూ ఉంటారు. ఈ వీడియోలో నేను మీకు ఒక 5 మినిమం బేసిక్ టిప్స్ చెప్తాను. వీటిని మీరు అప్లై చేస్తూ ఉంటే మీ ఛానల్ ఫాస్ట్గా గ్రో అవ్వడమే కాకుండా మీకు ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారు, ఎలాంటి వీడియోస్ చేస్తే ఎక్కువగా చూస్తారు, వీడియోలు ఎలా మాట్లాడితే ఆడియన్స్ మనతో ఈజీగా కనెక్ట్ అవుతారు అని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది. దీంట్లో 4th టిప్ అండ్ 5th టిప్ ఒక న్యూ క్రియేటర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకెలాంటి డిలే లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దీంట్లో మన ఫస్ట్ టిప్ వచ్చేసి చూస్ ద రైట్ నీష్ అండ్ రైట్ టాపిక్స్. మనం యూట్యూబ్లో ఒక న్యూ క్రియేటర్ ఎంటర్ అయినప్పుడు ఏ నీష్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేయాలని చెప్పేసి ఒక క్లారిటీ ఉండదు. సో ఫస్ట్ మీరు వచ్చేసి బేసిక్గా ఈ 3 ఫండమెంటల్స్ యూస్ చేసుకొని, అంటే మీకు దేని మీద ప్యాషన్ ఉంది, దేని మీద మీకు ఒక బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఉంది, అంటే ఏ కేటగిరీ మీద కానీ ఏ నీష్ మీద కానీ మీకు బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఉంది అండ్ దేని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది. టోటల్గా ఈ 3 పాయింట్స్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని మీరు వచ్చేసి ఒక పర్ఫెక్ట్ మీకు సూట్ అయ్యే నీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఎలాంటి నీష్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి సో మీకు ఎలాంటి క్లారిటీ లేకపోతే ఫస్ట్ మీరు వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయండి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయండి. సో మీరు ఏ వీడియోస్ చేస్తున్నప్పుడు మంచి ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యారు, ఏ వీడియోస్ చేస్తున్నప్పుడు మీకు మంచి ఫీల్ వచ్చిందని చెప్పేసి, సో ఏ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి మీరు బేసిక్గా ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు ఆ నీష్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీకు దేని మీద ప్యాషన్ ఉంది, దేని మీద మీకు బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఉంది అండ్ దేని మీద మీకు ఇంట్రెస్ట్ ఉందో ఈ మూడింటిని చూస్ చేసుకొని పర్ఫెక్ట్ రైట్ నీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చేసి మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావాలన్నా, మన ఛానల్ ఫాస్ట్గా గ్రో అవ్వాలన్నా కూడా మనం ఒక మంచి ఐడియా మీద వీడియో చేసినప్పుడే అది వర్కౌట్ అవుతుంది. సో ఏ విధంగా మనం పర్ఫెక్ట్గా ఐడియాస్ తెచ్చుకోవాలని చెప్పేసి కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు ఈ వీడియో చూసినట్టయితే మీకు ఎక్కడి నుంచి వీడియో ఐడియాస్ తెచ్చుకోవాలి, వైరల్ వీడియో ఐడియాస్ ఏ విధంగా తెచ్చుకోవాలని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది. సో లేకున్నా మీరు నార్మల్గా మీ కంటెంట్లో టాప్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లోడ్ చేసిన దాంట్లో హై వ్యూస్ ఉన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇంకొంచెం డెప్త్గా దాని గురించి వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. దాని ద్వారా మీ కేటగిరీకి సంబంధించిన వీడియో కాబట్టి సో వాళ్ళ వీడియోస్ చూసే వాళ్ళకి వచ్చేసి మీ వీడియో సజెస్ట్ అవ్వడం కానీ సో రికమెండ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఈ విధంగా మీరు మీకు సూట్ అయ్యే నీష్ని సెలెక్ట్ చేసుకొని మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. సో దానివల్ల యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వగలుగుతారు. సో దీంట్లో మన సెకండ్ టిప్ విషయానికి వచ్చినట్టయితే క్వాలిటీ ఆఫ్ ద వీడియో కంటెంట్. మన ఒక క్రియేటర్గా యూట్యూబ్లో మన వీడియో చూసి ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఇంప్రెస్ చేసే విధంగా, వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా మనం వీడియోస్ క్రియేట్ చేయాలి. సో ఒక క్రియేటర్కి వచ్చేసి బేసిక్గా మనకి వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ ఎడిటింగ్ కానీ సో మన వాయిస్ ఓవర్ ఏదైతే ఉంటుందో అది ఒక ఎనర్జెటిక్ వాయిస్ ఓవర్ అయితే ఉండాలి, ఎక్కడ లోగా కాకుండా సో పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి, క్లియర్గా అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఇచ్చే వాయిస్ ఓవర్ కానీ దానికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈ విధంగా వచ్చేసి మనకి ఎఫెక్ట్స్ గురించి అండ్ ఎడిటింగ్ గురించి పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. సో మీకు ఎట్లాగో టైం ఉంది కాబట్టి మీరు డైలీ వచ్చేసి ఒక 1 అవర్ అయితే దాని మీద అయితే టైం స్పెండ్ చేయండి. సో యూట్యూబ్లో చూసి నేర్చుకోండి, ఎడిటింగ్ నేర్చుకోండి, థంబ్నెయిల్ ఎడిటింగ్ నేర్చుకోండి. విధంగా వచ్చేసి మీరు డే బై డే అయితే మీ సెల్ఫ్ అయితే ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ అలాగే మన యూట్యూబ్ క్రియేటర్స్కి ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ మెథడ్. సో ఒక క్రియేటర్గా మనం చూసే ఆడియన్స్కి వచ్చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ ఏదైతే ఉందో అది వచ్చేసి స్టోరీ టెల్లింగ్ లాగా, అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా సో పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే వాళ్ళకి చూసే వాళ్ళకి మన వీడియోలో మనం ఇచ్చే వాయిస్ ఓవర్కి తగ్గట్టు మనం క్లిప్స్ అడ్జస్ట్ చేసుకొని సో మనం డిస్ప్లే చేసినట్టయితే చూసే వాళ్ళకి మనం చెప్పే టాపిక్ని సో అర్థం చేసుకుంటూ దాన్ని వాళ్ళు విజువలైజ్ అయితే చేసుకునే విధంగా ఉంటుంది. సో అప్పుడు మాత్రం మనం ఒక బెస్ట్ కంటెంట్ క్రియేటర్గా మారగలుగుతాం. సో మీ ఫోకస్ అంతా వచ్చేసి ఏ విధంగా గ్రో అవ్వాలని చెప్పేసి కాకుండా బెస్ట్ కంటెంట్ డెలివరీ ఏ విధంగా క్రియేట్ చేయాలి, సో ఆడియన్స్ని ఏ విధంగా సాటిస్ఫై చేయాలి, ఈ విధంగా వచ్చేసి మీరైతే ఆలోచించడం స్టార్ట్ చేయండి. సో అప్పుడే మనం యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వగలుగుతాం. అండ్ ఇంకా దీంట్లో థర్డ్ వన్ వచ్చేసి ఇంటరాక్ట్ విత్ సబ్స్క్రైబర్స్. ఎవరైతే మనకి ఇనిషియల్ స్టేజ్లో వచ్చే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో సో స్టార్టింగ్ స్టేజ్లో వచ్చే వాళ్ళతో మీరు వచ్చేసి వాళ్ళు పెట్టే కామెంట్స్ కానీ, వాళ్ళు అడిగే డౌట్స్ కానీ, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ సో మీరు రెస్పాండ్ అవుతూ ఉండండి. సో అప్పుడు మాత్రమే మన సబ్స్క్రైబర్స్తో మనకైతే బాండింగ్ అయితే క్రియేట్ అవుతుంది. సో వాళ్ళతో వచ్చేసి మీరు కొంచెం క్లోజ్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాలి. సో అప్పుడు మాత్రం మీరు అప్లోడ్ చేసే ప్రతి వీడియోని వాళ్ళు వచ్చేసి మీరు ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తుంటారు. సో వాళ్ళ దృష్టిలో కూడా మీరు మమ్మల్ని ఒక ఫ్రెండ్ లాగా అనుకొని సో మీ వీడియోస్ అయితే చూసే ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. అండ్ అదేవిధంగా మీరు వీలైతే సండేస్ కానీ అప్పుడప్పుడు సో మీరు లైవ్స్ కూడా కండక్ట్ చేస్తుండండి. సో ఆ విధంగా కూడా మీరు వచ్చేసి బాండింగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా చెప్పాలంటే ఒకసారి మనం యూట్యూబ్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరైతే కంటెంట్ డెలివరీ చేసే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్టయితే ఎవరైతే కంటెంట్తో పాటు
వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా షేర్ చేసుకుంటారో వాళ్ళతో వచ్చేసి ఆడియన్స్ ఇంకొంచెం క్లోజ్డ్గా ఎక్కువగా అయితే కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మీరు కూడా సో అప్పుడప్పుడు లైవ్స్ కండక్ట్ చేస్తున్నాం, సో నార్మల్ లైవ్స్ కండక్ట్ చేస్తున్నాం, లేకపోతే చిట్ చాట్ చేస్తున్నాం. ఈ విధంగా వచ్చేసి మీరు ఆడియన్స్కి ఎంత వీలైతే, మీ సబ్స్క్రైబర్స్కి ఎంత వీలైతే అంత దగ్గరగా ఉండడానికి, అంత క్లోజ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా 4th టిప్ అండ్ 5th టిప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మన 4th టిప్లోకి వెళ్ళినట్టయితే 4th టిప్ వచ్చేసి మేక్ ఫ్రెండ్షిప్ విత్ టాప్ క్రియేటర్స్. ఎవరైతే మీ కేటగిరీలో కానీ లేకపోతే వేరే కేటగిరీ అయినా పర్లేదు, సో దాంట్లో ఉన్న టాప్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో సో మీకన్నా కొంచెం బెటర్గా ఉన్నా పర్లేదు, వాళ్ళతో మీరైతే ఫ్రెండ్షిప్ అయితే చేయండి. సో దానివల్ల వాళ్ళకున్న యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటారు కాబట్టి మీకైతే యూట్యూబ్ నాలెడ్జ్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఎలాంటి వీడియోస్ క్రియేట్ చేసి ఎక్కువ వ్యూస్ వస్తాయో తెలుసుకుంటారు. అండ్ వాళ్ళు వీడియో ఐడియాస్ ఏ విధంగా తెచ్చుకుంటారు, ఎలాంటి వీడియోస్ చేస్తుంటారు, అండ్ ఆడియన్స్కి ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో సో వాళ్ళ దగ్గర నుంచి మీరు వచ్చేసి ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకొని మీరైతే మీ నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు వచ్చేసి చాలా తక్కువ టైంలో వచ్చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మీరు నాలెడ్జ్గా కన్వర్ట్ చేసుకొని సో మీరు యూట్యూబ్లో అప్లై చేసినట్టయితే చాలా ఫాస్ట్గా చాలా తక్కువ టైంలోనే యూట్యూబ్లో గ్రో అవ్వచ్చు. అండ్ ఇంకా మన వీడియోలో మనం ఫైనల్ టిప్కి అయితే వచ్చేసాం. దీనివల్ల చాలామంది క్రియేటర్స్ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి గ్రో అవ్వలేక యూట్యూబ్ అయితే క్విట్ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఈ 5th టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, అప్పుడే మీరు యూట్యూబ్లో గ్రో అవ్వగలుగుతారు. 5th వన్ వచ్చేసి డోంట్ ఇగ్నోర్ యువర్ మిస్టేక్స్, లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. సో మనం యూట్యూబ్లో న్యూ క్రియేటర్గా వచ్చినప్పుడు, ఒక బిగినర్గా వచ్చినప్పుడు మనం వీడియోస్ అప్లోడ్ చేసే విధానంలో కానీ, సో మనం వీడియోస్ ఎడిట్ చేసే విధానంలో కానీ, సో టైటిల్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, ఎస్ఈఓ కానీ, సో వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూస్ చేయాలో పర్ఫెక్ట్గా తెలియకపోవడం, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ పెట్టడం, ఇట్లా వచ్చేసి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాం. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మన మిస్టేక్స్ ఏవైతే చేస్తుంటామో సో మీరు వాటి నుంచి అయితే నేర్చుకోండి. సో నేర్చుకున్న మిస్టేక్స్ వచ్చేసి మీ అప్కమింగ్ వీడియోస్లో అయితే రిపీట్ చేయకండి. సో కొందరు క్రియేటర్స్ వచ్చేసి వాళ్ళ వీడియోస్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నా కానీ, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఉన్నా లేకపోతే దానికి సూట్ అయ్యే మ్యూజిక్ పెట్టకపోయినా, సో వీడియో ఎడిటింగ్ బాగాలేకున్నా కానీ సో అట్లే చేస్తూ ఉంటారు. కొన్ని డేస్ చేసిన తర్వాత సో యూట్యూబ్లో ఎలాంటి గ్రోత్ లేదని చెప్పేసి యూట్యూబ్ అయితే క్విట్ చేస్తుంటారు. సో మీరు వచ్చేసి మీ మిస్టేక్స్ అయితే రిపీట్ చేయకండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఈరోజు ఏదైతే అప్లోడ్ చేసిన వీడియో అయితే ఉందో సో ఈ వీడియో క్వాలిటీ, ఈ వీడియో ఎడిటింగ్ వచ్చేసి నెక్స్ట్ 3-4 మంత్స్ తర్వాత నేనైతే ఇంకా అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ విధంగా వచ్చేసి ఎప్పుడు ఒక విధంగా కాకుండా ఎప్పటికప్పుడు మనని మనం అప్డేట్ చేసుకుంటూ ఇంకా న్యూ స్కిల్స్ నేర్చుకుంటూ పర్ఫెక్ట్గా అయితే వీడియో క్రియేషన్ గురించి సో ఇంకా తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం యూట్యూబ్లో ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్గా ఉండగలుగుతాం. సో రీసెంట్గా మనకి యూట్యూబ్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది, టెస్ట్ అండ్ కంపేర్ అని చెప్పేసి ఒక థంబ్నెయిల్ సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. సో యాజ్ ఏ న్యూ క్రియేటర్గా ఇది మనకి యూజ్ అవుతుంది. సో మన థంబ్నెయిల్స్ బాగున్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం మీరైతే దీన్ని ట్రై చేయొచ్చు. సో మీరు వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ థంబ్నెయిల్స్ అయితే ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. సో ఇంప్రెషన్ క్లిక్ టు రేట్ చెక్ చేసుకోండి. మీ వీడియో టైటిల్స్ అయితే చేంజ్ చేస్తుండండి అండ్ థంబ్నెయిల్స్ కూడా చేంజ్ చేస్తుండండి. సో అప్పుడే మీకు వచ్చేసి ఇంకా బాగా నాలెడ్జ్ అయితే వస్తుంది, మీకు అర్థమవుతుంది అసలు యూట్యూబ్ అల్గారిథం ఏ విధంగా ఉంది, సో ఆడియన్స్ ఎలాంటి వీడియోస్, ఎలాంటి థంబ్నెయిల్స్ ఉంటాయి, ఎలాంటి టైటిల్స్ పెడితే ఎక్కువ చూస్తున్నారో సో మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియోలో చెప్పిన టాప్ 5 టిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్ చాలా ఫాస్ట్గా గ్రో చేసుకోండి. అండ్ అలాగే న్యూ క్రియేటర్స్ యూట్యూబ్లో చేసే టాప్ 5 మిస్టేక్స్ గురించి కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే యూట్యూబ్లో టాప్ క్రియేటర్స్ అయితే ఉన్నారో వాళ్ళ వీడియోస్లో ఉపయోగించే స్ట్రాటజీస్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మన ఛానల్ వచ్చేసి యూనిక్ అండ్ బెస్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. సో ఒకసారి మీకు నచ్చినట్టయితే చెక్అవుట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. కుదిరితే మీ కో క్రియేటర్స్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. లవ్ యూ ఆల్. జై హింద్.